Welcome back to my channel Maganti Patasala. Today I am going to analyzing the question paper of business writing for first year degree second semester. అంటే ఈరోజు ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో బిజినెస్ రైటింగ్ అనేటువంటి క్వశ్చన్ పేపర్ను అనలైజ్ చేసి విశ్లేషణ చేసి వివరించడం జరుగుతోంది. అంటే ఈ యొక్క పేపర్ అనేటువంటిది జనరల్ పేపర్, స్కిల్ పేపర్. ఈ బిజినెస్ రైటింగ్ అనేటువంటి పేపర్ను సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు ఆప్షనల్గా తీసుకున్న కాలేజీలో మాత్రమే ఆ విద్యార్థులకి వర్తిస్తుంది. ఇది కామన్గా అన్ని కాలేజీలకు కాదు. ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఏ కాలేజీలో అయితే ఈ పేపర్ ఆప్షనల్గా పెట్టుకుంటారో ఆ కాలేజీలో చదివే విద్యార్థులకు మాత్రం అన్ని గ్రూపుల వారికి కూడా కామన్గా ఉండేటువంటి పేపరు. ఈ పేపరు కేవలం 50 మార్కులకు మాత్రమే, 2 గంటల పాటు మాత్రమే నిర్వహించేటువంటి ఈ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ముఖ్యంగా 3 యూనిట్లు ఉంటాయి. ఆ 3 యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలను ప్రిపేర్ చేసుకొని ఒక లిస్టులాగా తయారు చేసుకున్నట్టయితే ఎగ్జామినేషన్లో ఈజీగా మనము మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా బిజినెస్ రైటింగ్ యొక్క క్వశ్చన్ పేపర్ను కృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు గత సంవత్సరంలో నిర్వహించినటువంటి పరీక్ష యొక్క ప్రశ్నాపత్రం మనకు లభించింది. దాన్ని మనము ఇప్పుడు క్లియర్గా విశ్లేషణ చేసి ఏ యూనిట్లో ఎన్ని మార్కులకు ఎన్ని ప్రశ్నలు ఇచ్చారనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా యొక్క ఛానల్ అనేటువంటి మాగంటి పాఠశాల అనే ఛానల్ను మీరు వీక్షించిన తరువాత మీకు దానివల్ల ఆ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలో చదువుతున్నటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థులకు, ఫస్ట్ ఇయర్ డిగ్రీ విద్యార్థులకు ఆప్షనల్గా ఉన్నటువంటి పేపరు ఈ యొక్క స్కిల్ పేపరు బిజినెస్ రైటింగ్. ఈ పేపర్ 50 మార్కులు కానీ ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది. ఈ పేపర్లో 2 సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ అనేటువంటిది కేవలం షార్ట్ నోట్స్ క్వశ్చన్స్కు మాత్రమే. అంటే ఇందులో 8 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం 4 ప్రశ్నలు మాత్రమే సమాధానం రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 5 మార్కుల చొప్పున కేటాయించగా మొత్తం ఈ సెక్షన్లో 20 మార్కులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్న ప్రశ్నలు మనము ఒకసారి పరిశీలన చేస్తే మొట్టమొదటి క్వశ్చను ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్. ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్ అనేటువంటిది మొదటి యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్న. ఇక రెండవది ఫార్మాలిటీస్ ఇన్ ఈమెయిల్ కమ్యూనికేషన్. థర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ మెమోస్. ఫోర్త్ ఇక్కడ ఉన్నటువంటి అనౌన్స్మెంట్స్. ఫిఫ్త్ వచ్చేసి ఫార్మల్ రిపోర్ట్ రైటింగ్. సిక్స్త్ ఆన్లైన్ కమిషన్. సెవెంత్ అనలైజింగ్ డాటా. చివరిది మనకున్నటువంటి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి బిజినెస్ లెటర్స్. ఇవి అన్నీ కూడా 5 మార్కుల ప్రశ్నలే. ఇందులో కేవలం 4 మాత్రమే రాయాలి. ఇందులో బాగా గమనిస్తే మొదటి 2 ప్రశ్నలు కూడా ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ప్రశ్నలు. 3, 4, 5 అనేటువంటిది సెకండ్ యూనిట్లో వచ్చినటువంటి ప్రశ్నలు. ఇక థర్డ్ వచ్చేసి 3వ యూనిట్లో ఉండేటువంటిది. మిగిలిన 6, 7, 8 క్వశ్చన్లు. కాబట్టి మనము బాగా అన్ని యూనిట్లకు సంబంధించి ప్రశ్నలను చదివి ఒక లిస్టుగా తయారు చేసుకోవడం జరిగితే మంచిగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, మంచి మార్కులు లభిస్తుంది. ఇక సెక్షన్ బి గురించి ఆలోచిస్తే ఇది ఎస్ఏ క్వశ్చన్స్. ఇందులో 6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది.
ఆ ఆరింటిలో ఏవైనా 3 క్వశ్చన్లను సమాధానం చేయాలి. ఒక్కొక్క దానికి 10 మార్కుల చొప్పున 30 మార్కులు కేటాయించారు. ఇందులో ఉన్న క్వశ్చన్లు ఫస్ట్ గమనిస్తే, ఫస్ట్ది డిఫైన్ బిజినెస్ రైటింగ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఎఫెక్టివ్లీ ఆఫ్ బిజినెస్ రైటింగ్. అంటే బిజినెస్ రైటింగ్ అంటే ఏమిటి, దానికి ఉన్న పర్పస్ ఏమిటి, అది ఏ విధంగా ఎఫెక్టివ్గా ఉండాలి అన్న విషయాన్ని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ప్రశ్న. ఇక రెండవది ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బిజినెస్ రైటింగ్. ఇది కూడా ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే బిజినెస్ రైటింగ్ మంచిగా ఉండాలి అని అనుకోవడానికి కొన్ని ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఈ లెసన్లో, ఈ క్వశ్చన్లో మనము రాయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ లెటర్స్. డిస్క్రైబ్ ద లెవరేజింగ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఎఫిషియంట్ అండ్ బిజినెస్ రైటింగ్స్. ఇది అంటే థర్డ్ యూనిట్లో వచ్చేటువంటి ప్రశ్న. చివరిది డిఫైన్ మెమోస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎన్ష్యూరింగ్ క్లారిటీ అండ్ కోవరెన్స్ ఇన్ ఆఫీస్ యూజ్ ఇన్. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ను, దానికి ఉండాల్సినటువంటి పాటించాల్సినటువంటి విధానం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ఈ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మనము బాగా గమనించినట్టయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్లలో మొత్తం లిస్టు తయారు చేసుకుని ఒక 10 క్వశ్చన్లు షార్ట్ నోట్స్, ఒక 5 క్వశ్చన్లు ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని బాగా చదవగలిగితే వీ కెన్ రైట్ ఆన్సర్ వెరీ వెల్. బాగా రాయగలచ్చు, మంచి మార్కులు సంపాదించవచ్చు. కాబట్టి ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ క్వశ్చన్ పేపర్ అనలైజింగ్ను బాగా అర్థం చేసుకొని లిస్టు తయారు చేసుకుని కష్టపడి బాగా చదివి బాగా పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.